బేసిక్స్ ఆఫ్ ఎకానమీ. సో ఫస్ట్ ఎకానమిక్స్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఆ గ్రీక్ పదం ఏంటంటే ఓకినోమస్ అనే ఒక గ్రీక్ పదం అనమాట. సో ఈ ఓకినోమస్ అనే పదానికి అర్థం ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, ఏదో ఒక ఫేమ్స్, ఏదో ఒక కంపెనీ, ఏదో ఒక కంట్రీ. సో ఎలాగ మేనేజ్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి ఓకినోమస్ అంటాం అనమాట. సో ఈ ఓకినోమస్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఎకానమిక్స్ అంటున్నాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి జనరల్గా రిసోర్సెస్ ఉంటాయి, మనకు అలాగే డిజైర్స్ అండ్ వాన్స్ కూడా ఉంటాయి. సో ఇవి అన్లిమిటెడ్ అనమాట, మనకి కోరికలు అనేవి అన్లిమిటెడ్. సో రిసోర్సెస్ అనేవి లిమిటెడ్ ఉంటాయి. అవి ఏంటి, టాంజిబుల్ రిసోర్సెస్, ఫినాన్షియల్ రిసోర్సెస్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్. సో ఈ యొక్క లిమిటెడ్ రిసోర్సెస్ని మనం యూజ్ చేసుకొని మన డిజైర్స్ అండ్ వాంట్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటాం అనమాట. దాన్ని మనం ఎకానమిక్స్ అంటాం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ అదే అంటున్నాడు. సో సాటిస్ఫాక్షన్ ఆఫ్ అన్లిమిటెడ్ డిజైర్స్ అండ్ వాంట్స్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్ ఈజ్ ఎకానమిక్స్. సో ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటి, ఇప్పుడు ఏదైతే మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందో దాన్ని ఎకనామిక్ యాక్టివిటీ అని, ఈ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటుందో దాన్ని నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అని అంటాం. సో ఇప్పుడు ఆపర్చునిటీ కాస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆపర్చునిటీ కాస్ట్ అని అంటాం. అంటే ఏంటంటే నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు కదా. సో ఈ నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇప్పుడు నీకు టూ ఆపర్చునిటీస్ ఉన్నాయి ముందు. సో ఈ టూ ఆపర్చునిటీస్లో మనం ఫస్ట్ దాన్ని చూస్ చేసేసుకున్నాం, సెకండ్ దాన్ని వదిలేసాం. సో అయితే దీనివల్ల మనకి ప్రాఫిట్ రావడం జరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే మనము వాంటెడ్గా దీన్ని చూస్ చేసుకోవటం వల్ల మనకు ఒక ఆపర్చునిటీ నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ అనేది మిస్ అయింది. దట్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్ అని చెప్తున్నాం అనమాట. అంతే, ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ చూసింగ్ వన్ ఆల్టర్నేటివ్ అండ్ ఫర్గోయింగ్ అనదర్ అని చెప్తున్నాడు. ఓకేనా. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎకానమిక్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఎకానమీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఈ ఎకానమిక్స్ అనే ఉంది కదా, ఒక గ్రీక్ వర్డ్ నుంచి వచ్చిందని మాట్లాడామా. సో యాక్చువల్లీ ఫాదర్ ఆఫ్ ఎకానమిక్స్ అని ఎవరిని అంటామంటే ఆడమ్ స్మిత్ అని అంటాం. ఆడమ్ స్మిత్ అనే పర్సన్ ఒక బుక్ రాశారు. ఏ బుక్ అంటే ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే ఒక బుక్ రాశారు. ఆ బుక్ రాసి ఈయన ఫాదర్ ఆఫ్ ఎకానమిక్స్ అయిపోయారు. అంతే, గుర్తుపెట్టేసుకోవాలి మనం, తప్పదు. సో ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే ఎవరు, ఆడమ్ స్మిత్. అలాగే మ్యాక్రో ఎకానమిక్స్ అని ఉంటుంది. ఈ మ్యాక్రో ఎకానమిక్స్ అనే దాన్ని ఎవరు ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ కదా. సో ఈయన ఒక బుక్ రాశారు. ఈయన జేమ్ కీన్స్ అనమాట. జనరల్గా ఈయన జేమ్ కీన్స్ అని చెప్పి పిలుస్తాము, జాన్ మెనార్డ్ కీన్స్, అందుకే నేను షార్ట్కట్లో జేఎం కీన్స్ అంటాం. సో ఈయన ఒక బుక్ రాశారు. బుక్ ఏంటి, జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ. సో ఇది మనము ఇన్కమ్ థియరీ అని కూడా అనొచ్చు. అంటే మ్యాక్రో లెవెల్లో, అంటే హోలిస్టిక్గా చెప్పారనమాట. మ్యాక్రో లెవెల్లో చెప్పి ఆ బుక్లో ఇలా చెప్పారు. సో ఇప్పుడు మైక్రో ఎకనామిక్స్, ఈ ఆల్ఫ్రెడ్ మార్షల్ అని ఆయన ప్రైస్ థియరీని సజెస్ట్ చేశారనమాట. సో ఈయన ఒక బుక్ కూడా రాశారు, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్పి ఒక బుక్ రాశారు. సో ఈయన ప్రైస్ థియరీ అంటే ఏంటి అని చెప్పడం జరిగింది. సో ఈయన ఏమంటున్నాడు, ఈయనని ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అంటున్నాం. మైక్రో ఎకనామిక్స్ అంటే ఈ ఇండివిజువల్ లెవెల్లో ఎకనామిక్ యాక్టివిటీని తెలుసుకోవటాన్ని మనం మైక్రో ఎకనామిక్స్ అంటాం. సో ఈ ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ ఎవరు, ఆల్ఫ్రెడ్ మార్షల్. ఇక్కడ ఉన్నాడే ఈయనే, ఇస్ గాయ్. ఓకేనా. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎకనామిక్స్ బేస్డ్ ఆన్ ఓనర్షిప్ ఆన్ న్యాచురల్ రిసోర్సెస్. ఇవే కదా, ఇవి లిమిటెడ్. మన వాంట్స్ అండ్ డిజైర్స్ అనేవి అన్లిమిటెడ్. సో ఇక్కడ క్యాపిటలిస్ట్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ అని చెప్పి మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్, చూడగానే అనిపిస్తుంది కదా. సో ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీ అనేది ఎవరు సజెస్ట్ చేశారంటే ఆడమ్ స్మిత్ సజెస్ట్ చేశారు. ఈయన ఏమన్నాడంటే ప్రైవేట్ హ్యాండ్స్లో ఉంటే ప్రాఫిట్ అనేది బాగా వస్తుంది, అంటే ఇట్స్ ఎ ప్రాఫిట్ బేస్డ్ థింగ్ అనమాట అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు సోషలిస్ట్ ఎకానమీ ఎవరు,
గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, గవర్నమెంట్ చెప్పినట్టు నడవాలి. సో మిక్స్ ఎకానమీ అంటే బోత్ షేరింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు క్యాపిటలిస్ట్ ఎకానమీ గురించి మాట్లాడదాం. ఈయన ఈ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే బుక్ రాసింది నేనే కదా, ఇది 1776లో పబ్లిష్ అయిందనమాట. ఇందులో చెప్తారనమాట క్యాపిటలిస్ట్ ఎకానమీ గురించి చెప్తాడు. ఈయన సపోర్ట్ చేస్తాడు. ఏమని చెప్తాడంటే ఈ ఎకనామిక్ సిస్టమ్ అనేది కంట్రీలో ప్రివలెంట్గా ఉంటుంది, అంటే ప్రైవేట్ అండ్ కార్పొరేట్ ఓనర్షిప్ ఆన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మీద ఉన్నప్పుడు. సో జనరల్గా క్యాపిటల్ అంటే ఏంటి ఇక్కడ ఇచ్చాడు, నేనే రాశాను. సో మనీ ఇన్వెస్టెడ్ టు జనరేట్ ఇన్కమ్. ఫస్ట్ మనం కొంత ఇన్వెస్ట్ చేస్తాం మనీని జనరేట్ చేయడానికి. సో ఎప్పుడు కూడా ప్రాఫిట్ బేస్డ్, ప్రాఫిట్టే, ఇంకా డబ్బు కావాలి, డబ్బు పిచ్చి అనమాట. సో అలా ఉంటుంది. సో ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా ఎవరు చూసుకుంటారు, ప్రైవేటే చూసుకుంటుంది. సో ఇక్కడ గవర్నమెంట్ రోల్ ఎలా ఉంటుందంటే చాలా తక్కువ. అంటే ఈ కేసులో వీళ్ళ పని ఏంటి, ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవటం, రూల్స్ని ఫాలో అవ్వండి అని చెప్పడం, అదే గవర్నమెంట్ రూల్ ఇక్కడ. సో మిగతాదంతా కూడా ప్రైవేట్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది మొత్తం. సో ఇండివిజువల్ అది కన్జంప్షన్ ఫ్రీడమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు లైక్ ఐఫోన్ కావాలి. సో ఇప్పుడు జనరల్గా మన గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేస్తుంది, నోకియానో ఇలాంటివి ప్రొవైడ్ చేసేది. మనకి ఇవి ఇంట్రెస్ట్ ఉండదు, మనకి ఇదే ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఒక కన్జ్యూమర్ యొక్క ఫ్రీడమ్ ఏదైనా కొనుక్కోవడానికి అది ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ప్రైవేట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో కార్పొరేట్ ఓనర్షిప్ అనేది ఉంటే సో నచ్చింది కొనవచ్చు, నచ్చినట్టు బట్టలు వేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ట్రెండ్స్ అవ్వచ్చు, జుడియో అవ్వచ్చు. సో ఇలాగనమాట. అయితే ఇక్కడ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇది అడ్వాంటేజ్ కిందకి వస్తే ఇది డిసడ్వాంటేజెస్ ఏంటి, అయ్యో నేను ఆబ్జెక్టివ్ చెప్పకుండా చెప్పేశానా, ఓకే సారీ. సో జనరల్గా ఆబ్జెక్ట్ ఏంటి, ప్రాఫిట్ ఓరియంటెడే ఆలోచిస్తుంది. ఏది ఎలా అయినా మాకు ప్రాఫిట్ రావాలి అంతే. సో క్యాపిటల్ అంటేనే మనీ. సో ప్రాఫిట్ ఓరియంటెడ్లో ఆలోచిస్తుంది. లైక్ యూఎస్ఏ కానీ జర్మనీ వీళ్ళంతా కూడా క్యాపిటలిస్ట్ ఎకానమీనే ఫాలో అవుతారు. సో కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే చాలా హై ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ ఎట్లా ఉంటుంది, ఇది కూడా చాలా హై ఉంటుంది. సో ప్రైసెస్ కూడా ఆబ్వియస్లీ హై ఉంటాయి. సో ఇది కంపెనీయే డిసైడ్ చేస్తుంది. సో ప్రైస్ ఆఫ్ గూడ్స్ ఆల్మోస్ట్ ఇదంతా కూడా కంపెనీ చేస్తుంది. సో వీళ్ళు ఇలా చేయటం వల్ల మనకి ఒక అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాగే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కదా. అడ్వాంటేజెస్లో ఏంటి, మనకు నచ్చింది మనం కొనే ఛాన్స్ ఉంది, అంటే నచ్చింది ప్రిపేర్ చేస్తారని కదా, ఆ ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఈ నోకియా ఫోన్ ఎవరు వాడరు కదా, లేకపోతే ఈయన గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్స్ ఎలాగ ఉంటాయి, సో అలాగా. సో వెన్ ఇట్ కమ్స్ టు క్లోత్స్ అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో ఇలానే ఉంటుంది. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటి, హై ప్రైజెస్. అందరూ కొంటారా అంటే కొనలేరు, ఓన్లీ రిచ్ పీపుల్ అఫోర్డ్ చేయగలరు అంతే. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి చాలా బాగా పెరిగిపోతాయి. సో ఉన్నోడు కొంటుంటాడు, లేనోడు చూసి బాధపడుతూ ఉంటాడు. సో ఇన్ఈక్వాలిటీస్ అనేవి చాలా బాగా కనిపించేస్తాయి అన్నమాట బిట్వీన్ రిచ్ అండ్ పూర్. ఓకే. సో అందుకే క్యాపిటలిస్ట్ ఎకానమీని ప్రిఫర్ చేయదు మన ఇండియా, ఓకేనా. ఇప్పుడు సోషలిస్ట్ ఎకానమీ. సో యూజువల్లీ మనం సోషలిస్ట్ ఎకానమీనే ఫాలో అయ్యేవాళ్ళం. ఇది ఎవరు చెప్పారంటే కార్ల్ మార్క్స్ అని ఆయన చెప్పాడు. ఈయన బుక్ ఏంది, దాస్ క్యాపిటల్ అనేది ఈయన బుక్. ఎప్పుడు పబ్లిష్ అయింది, 1867లో పబ్లిష్ అయిందనమాట. సో ఇదేం అసలు సోషలిస్ట్ ఎకానమీ అంటే ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అంతా కూడా ఉంటుంది. సో దేని మీద, ఎకనామిక్ యాక్టివిటీస్ ఆఫ్ ద కంట్రీ, దీన్ని సోషలిజం అంటాం. జనరల్గా సోషలిజం ఏంటి, వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ని వెల్ఫేర్ చేయడమే దీని యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో ఈక్వల్ సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ అనేది జరగాలని చెప్పేసి చెప్తుంది. సో ఇప్పుడు ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఎకానమీ అనేవి 3 ఉన్నాయంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ప్రిన్సిపల్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ మీదాను, దాని తర్వాత స్పీడింగ్ అప్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రోగ్రెసివ్ గురించి కానీ, ఫైనల్లీ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ వెల్త్. సో ఇవి. ఇందులో ఎక్కువ డిసడ్వాంటేజ్ ఇక్కడ ఏముందంటే క్వాలిటీ చాలా తక్కువ ఉంటుంది, లో టు మీడియం ఉంటుంది. లో ఇన్కమ్ అంటే సబ్సిడీ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. సో డిసడ్వాంటేజెస్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది సరిగా జరగదు, కెపాసిటీ కూడా 360 degreesలో ఉండదన్నమాట. సో ఇది సోషలిస్ట్ ఎకానమీ. అంటే వెల్ఫేర్ అవుతుంది, అంటే ఒక పూరున్న వ్యక్తి కూడా, ఒక మిడిల్ క్లాస్ ఆర్ పూరున్న వ్యక్తి కూడా అఫోర్డ్ చేయగలుగుతాడు. సో అలా ఉంటుంది అనమాట. అంత
డిఫరెన్స్ ఉండదు, రిచ్ పూర్ అనే డిఫరెన్స్ ఉండదు. అయితే ఇప్పుడు మిక్స్డ్ ఎకానమీ కిందకు వస్తే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఇది ఇండియా ఫాలో అవుతుంది, మిగతా దేశాలు కూడా ఫాలో అవుతాయి, బట్ ఇండియా ఫాలో అవుతుంది. సో క్యాపిటలిజము, సోషలిజము ఈ రెండింటిని మిక్స్ చేసి ఫాలో అయ్యేదాన్ని మనము మిక్స్డ్ ఎకానమీ అంటున్నాం. సో జనరల్గా ఈ జేఎం కీన్స్ అని ఆయన ఉన్నాడా, మ్యాక్రో లెవెల్లో చెప్తాడు కదా, మ్యాక్రో ఎకనామిక్స్ అని చెప్పి చెప్పాడు కదా, ఎంప్లాయ్మెంట్ థియరీ, ఇన్కమ్ థియరీ అని చెప్పేసి ఈయన అన్నమాట, ఈయన. సో ఆయన బుక్ ఇది మిక్స్డ్ ఎకానమీని ఈయన సజెస్ట్ చేస్తారు. ఈయన ఏమంటాడంటే కినేషియన్ ఎకానమిక్స్లో ఈయన మిక్స్డ్ ఎకానమీని రెఫర్ చేస్తారు. ఎందుకంటే ఈయన ఆర్గ్యూ ఏం చేస్తాడంటే ఇన్ డైరెక్ట్ కాంట్రాస్ట్ టు క్లాసిక్ లిబరల్ ఎకనామిక్స్ అని చెప్తారు. స్టేట్ షుడ్ ఇంటర్వీన్ ప్రోగ్రెసివ్లీ టు ఎక్స్పాండ్ అన్ ఎకానమీ సఫరింగ్ ఎ స్లంప్, ప్రొవైడ్ స్టిమ్యులస్ అండ్ లుక్స్ టు ప్రొవైడ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్. సో మనం అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది కనిపించకూడదు. ఫుల్గా ఎంప్లాయ్ అవ్వాలంటే బోత్ ప్రైవేట్ ఓడి హస్తం ఉండాలి, గవర్నమెంట్ ఓడి హస్తం, ఈ రెండు సాధ్యమైనప్పుడే ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. సో అప్పుడు స్టిమ్యులస్ వస్తుంది అని చెప్పేసి ఈయన ఆర్గ్యూ చేస్తాడనమాట, అలాగే చెప్తాడు కూడా. సో పబ్లిక్ ఎక్స్పెండిచర్ని రైజ్ చేయడం, ట్యాక్సెస్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించండి, అలాగే బారో టు ఫిల్ ద గ్యాప్, ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి బారో చేయండి అని చెప్పేసి ఈయన చెప్పాడనమాట. ఓకే సో ఇప్పుడు మిక్స్డ్ ఎకానమీ గురించి కొంత మాట్లాడుకుంటే, యూజువల్లీ మనకి 1947 మనకి ఆగస్టులో ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ టైంలో ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. సో 1948లో నెహ్రూ అనే ఆయన మనకి పిఎం అవుతారు. ఈయన ఏమంటాడంటే మిక్స్డ్ ఎకానమీని ఫాలో అవుదామని చెప్తారు. అయితే ఇప్పుడు 1955లో సోషలిస్ట్ ప్యాటర్న్కి మారుతారు. ఎందుకు మారుతారంటే ఇది అంత వర్క్ అంటే ఈ మిక్స్డ్ ఎకానమీ అని అన్నాం, కానీ ఈ మిక్స్డ్ ఎకానమీలో ఏం జరుగుతుందంటే 50-50 ఉండాలి కదా, ఆర్ 49-51 అలా ఉండాలి. ఏంటిది, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అలా లేదు, ఓనర్షిప్ అనేది గవర్నమెంట్దే. సో ఈ పార్ట్లో ప్రైవేట్ ఒక పార్ట్నర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మన వాళ్ళు ఏం చేశారు, మిక్స్డ్ ఎకానమీ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చారు, కానీ వాళ్ళకి చాలా రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టారు ఆ టైంలో. సో ఇది చేయాలన్నా చాలా ఎక్కువ టైం పెట్టేది. సో దానివల్ల అవి అంత సక్సెస్ అవ్వలేదు. అందుకే వీళ్ళు ఏం చేశారు, లేదు మన మెయిన్ థీమ్ ఏంటి, పీపుల్ని వెల్ఫేర్ చేయాలి, వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పి సోషలిస్ట్ ప్యాటర్న్ని ఫాలో అయ్యారనమాట. ఎంతవరకు గ్లోబల్ అంటే సో రీఫార్మ్స్ వచ్చేంతవరకు 1991లో రీఫార్మ్స్ వచ్చాయి కదా, అంతవరకు. సో ఇప్పటికీ కూడా మనం మిక్స్డ్ ఎకానమీనే ఫాలో అవుతున్నాం. సో ఈ 1991లో ఫినాన్షియల్ క్రైసిస్ అనేది వచ్చింది. సో ఆ తర్వాత అందరూ, మనకనే కాదు ప్రపంచంలో అందరూ చాలా బాగా అర్థం చేసుకొని చాలా జాగ్రత్త పడుతున్నారనమాట. సో మిక్స్డ్ ఎకానమీ ఈజ్ నథింగ్ బట్ ఫెడరల్ గవర్నమెంట్ కెన్ సేఫ్ గార్డ్ పీపుల్ అండ్ మార్కెట్స్. గవర్నమెంట్ హ్యాస్ లార్జ్ రోల్ ఇన్ మిలిటరీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. సో గవర్నమెంట్దే ఉంటుంది ఇందులో. సో ఇప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీలో సప్లై, డిమాండ్, ప్రైస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇది మార్కెట్ ఎకానమీ. ఇది కమాండ్ ఎకానమీలో ఏముంటుంది, మై ఓన్ సమ్ కీ ఇండస్ట్రీస్ గవర్నమెంట్కి ఉంటాయి అలాగా. సో వీళ్ళు ఏంటంటే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎక్కువ తీసుకొస్తారు. సో ఇక్కడ కంపారిజన్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, క్యాపిటలిజం అంటే ప్రైవేట్ ఓనర్షిప్ ఉంటుంది, సోషలిజంలో పబ్లిక్ ఓనర్షిప్ అంటే గవర్నమెంట్, నథింగ్ బట్ గవర్నమెంట్. మిక్స్డ్ అంటే బోత్ ఇద్దరు ఉంటారు. అయితే ఇక్కడ వీళ్ళ మోటివ్ ఏంటి అంటే ప్రైవేట్ వాళ్ళది ప్రాఫిటే కదా, డబ్బు సంపాదించాలి, ప్రాఫిట్ అలాగా. సో వీళ్ళంటే సోషల్ వెల్ఫేర్ అనేది జరగాలి అని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంటుంది. అందుకే ఆ సోషలిస్ట్ ఎకానమీని ఫాలో అవుదామని చెప్తారు. సో వీళ్ళేంటి, సోషల్ వెల్ఫేర్ జరుగుతుంది, ప్రాఫిట్ మోటివ్ అనేది జరుగుతుంది. సో ఈ రెండు ఉండాలని జేఎం కీన్స్ చెప్తారనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఫ్రీ మార్కెట్ సిస్టమ్ ఉంటుంది, కానీ ఇక్కడ సెంట్రల్ ప్లానింగ్ సిస్టమ్ మొత్తం. ఇక్కడ బోత్ ఈ రోలు ఇక్కడ ఉండదు, ఇక్కడ ఇది కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఇక్కడ లిమిటెడ్ రోల్ ఉంటుంది. అంటే హాఫ్ కదా, హాఫ్ 50-50. సో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అన్ఈక్వల్ ఉంటుంది, సెల్ఫిష్ ఉంటారు అడంతా. ఇక్కడ ఈక్వల్ ఉంటుంది, ఇక్కడ కొంచెం అన్ఈక్వల్.
సో ఇదంతా కూడా మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ క్యాపిటలిజం వల్ల ఇన్ఈక్వాలిటీస్ అనేవి బాగా పెరిగిపోతాయి. ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ పెరగకపోయినా ఇన్సఫిషియన్సీ అనేది ఉంటుంది. ఇక్కడ ఇన్ఈక్వాలిటీ ఇన్సఫిషియన్సీ రెండు ఉంటాయి. సో బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పేసి మిక్స్డిజంని ఫాలో అవుతారనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇవి మిక్స్డ్ ఎకానమిక్ కంట్రీస్ అనుకోండి. సో ఇక్కడ ఏంటి సోషలిస్ట్ ప్యాటర్న్ ఉంటుంది, క్యాపిటలిస్ట్ ప్యాటర్న్ ఉంటుంది. సో రెండు 50-50 వేసుకోవాలి కదా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇది మిక్స్డ్ ఎకానమీ. కొంత ఈ సోషలిజం అనేది కొంత ఎక్కువైందనుకో అది కమ్యూనిజం అయిపోతుంది. ఈ క్యాపిటలిస్ట్ కొంత ఎక్కువ ఇది ప్యూర్ కాంపిటీషన్ అయిపోతుంది. సో ఇలాగా ఎక్స్ట్రీమ్లో వెళ్తే ఇలా ఉంటుంది. సో ఓకేనా, అది మనకి టైప్స్ ఆఫ్ ఎకానమిక్స్ గురించి. ఇప్పుడు గూడ్స్ అనేవి ఉంటుంది, టైప్స్ ఆఫ్ గూడ్స్. విచ్ టైప్ ఆఫ్ గూడ్స్? కన్జ్యూమర్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ అని చెప్పి ఉంటాయి. కన్జ్యూమర్ గూడ్స్ ఏంటి? ఏదైతే ఫైనల్ ప్రొడక్ట్గా రెడీ అయిపోయి ఉంటుందో అది కన్జ్యూమ్షన్కి వచ్చేదాన్ని మనం కన్జ్యూమర్ గూడ్స్ అంటాం. క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటి? ఒక మిషన్స్. ఓకేనా. సో ఇప్పుడు కన్జంప్షన్ అవ్వాలి, ఒక కన్జ్యూమర్ గూడ్ అనేది ప్రిపేర్ అవ్వాలి అంటే ఇక్కడ చూడండి, కన్జ్యూమర్ గూడ్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలంటే మనకి మిషన్ ఇంపార్టెంట్. మిల్క్ నుంచి లైక్ పన్నీర్ కావాలా, సో మనకి ఏది మిషన్ అవ్వాలి, లేదా గీ ప్రిపేర్ చేయాలి, మనకి మిషన్స్ ఉండాలి. ఎన్ని హై క్వాంటిటీలో కావాలి అని అంటే మనం హ్యాండ్తో కష్టం కదా. సో దీనికోసం మనకు మిషనరీ ఇంపార్టెంట్. సో అది క్యాపిటల్ గూడ్స్ అనమాట. సో అగైన్ కన్జ్యూమర్ గూడ్స్లో ఇక్కడ ఈ కన్జ్యూమర్ గూడ్స్లో ఏమవుతుంది? డ్యూరబుల్ ఉంటుంది, నాన్ డ్యూరబుల్ ఉంటుంది, సెమీ డ్యూరబుల్ ఉంటుంది. సో డ్యూరబుల్ అంటే లాంగ్ లాస్టింగ్, కొన్ని ఇయర్స్ వరకు ఉంటాయి. ఇది కంప్యూటర్, టీవీ, వెహికల్, కార్, వాట్ ఎవర్. సో ఇప్పుడు నాన్ డ్యూరబుల్కి వచ్చేసరికి చాలా తక్కువ టైం, ఫుడ్ ఎక్కువ రోజు, ఒక రోజు కూడా ఉండడు, ఫ్రూట్స్ 2-3 days, పెరిషబుల్ గూడ్స్ అనమాట, అంత ఎక్కువ రోజులు ఉండవు. సో ఇవి గూడ్స్. అయితే ఇన్కమ్ మీద బేస్ అయిన గూడ్స్ ఉంటాయి. సో అందుకే మనము ఇన్కమ్ అనేది ఇక్కడ మెయిన్ థింగ్ అనమాట. ఓకేనా. ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ ప్రైస్, డబ్బులు, మనీ. ఓకే, యా. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ గూడ్స్ బేస్డ్ ఆన్ ఇన్కమ్ కదా. సో నార్మల్ గుడ్, జనరల్గా ఇన్కమ్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు ఒక హౌస్లో జనరల్గా ఒకరు సంపాదిస్తున్నాను ఒక పర్సన్, సో కొంత డిమాండ్ ఉంటుంది. ఇద్దరు సంపాదించేసరికి డిమాండ్ పెరుగుతుంది. నువ్వు ఇది కొను, నేను ఇది కొంటా. సో ఇంట్లో అన్ని వస్తువులు తీసుకొచ్చుకుంటాం, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి ఇంట్లో. సో అలాగా డిమాండ్ పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ డిమాండ్ అంటే ఏంటి తెలీదు, క్వశ్చన్ మార్క్. ఓకే, జనరల్గా మనకేంటి డిమాండ్ అంటే ఇప్పుడు ఒక దాని మీద నీకు కావాలి నాకు కావాలి అని అనుకోవడం. సో అలాంటి దానికి కదా డిమాండ్ అంటాం. డిమాండ్ అంటే ఎకానమీలో ఏమని మాట్లాడుకుంటామంటే ఎబిలిటీ ప్లస్ విల్లింగ్నెస్. అంటే మనం కొనేంత డబ్బు ఉండాలి, అలాగే ఇంట్రెస్ట్ ఉండాలి, విల్లింగ్నెస్. ఈ రెండు ఉంటేనే అది డిమాండ్ అవుతుంది. ఓకేనా, యా, అంతే. సో ఇప్పుడు ఇన్ఫీరియర్ గుడ్ ఈజ్ నథింగ్ బట్ ఎసెన్షియల్ గుడ్. ఓకేనా, ఎసెన్షియల్ గుడ్. సో ఇక్కడ ఏమవుతుంది? అది ఎసెన్షియల్, అది ఖచ్చితంగా కావాలి మన డైలీ లైఫ్లో. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇన్కమ్ పెరిగితే డిమాండ్ కూడా పెరుగుతుంది, మనకు అవసరం కదా. సో ఇక్కడ డిమాండ్ కూడా పెరుగుతుంది డిమాండ్ పెరుగుతుంది, లేదా సేమ్ అయినా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏమన్నాడంటే ఇప్పుడు సాల్ట్ ఉంది. ఇప్పుడు నీకు ఇన్కమ్ పెరిగినా లేదా ఇన్కమ్ తగ్గినా నీకు సాల్ట్ చాలా ఇంపార్టెంట్. నువ్వు డైలీ లైఫ్లో ఏ పప్పు తిన్నా, ఏ కూర తిన్నా, ఏం తిన్నా కూడా నీకు సాల్ట్ ఇంపార్టెంట్, నువ్వు సాల్ట్ వేసుకోవాలి. ఇట్ ఈస్ ఏ వెరీ ఎసెన్షియల్ గుడ్ అన్నమాట. సో మనం తీసుకుంటాం ఒక డైలీ లైఫ్లో. సో డిమాండ్ పెరగచ్చు, లేదా పెరిగినా తీసుకుంటాం, లేదా రిమైన్స్ ఉన్నా తీసుకుంటాం. ఎలాగున్నా కూడా మనం పర్చేజ్ చేస్తాం. అలాగే మెడిసిన్ కూడా అంతే. ఓకే, యా. ఇప్పుడు గిఫెన్ గూడ్స్ అంటే ఏంటి? ఇవి హైలీ ఇన్ఫీరియర్ గూడ్స్, అంటే ఇంకా చాలా చాలా ఎసెన్షియల్ అన్నమాట మనుషులకి, అందరికీ కూడా. అంటే ఏంటి? ఇప్పుడు వీట్ ఉంది లేదా రైస్ ఉంది అంటే ఇది ఈ సీజన్లో ఒక ఏమంటారు, నాకు ఏదో సరే ఒక ప్యాకెట్ 1000 రూపీస్ వేసుకో. సో ఇప్పుడు నెక్స్ట్ సీజన్కి వచ్చేసరికి ఒక ప్యాకెట్ 2000 అయింది.
అరే డబ్బులు పెరిగాయి కదా అని చెప్పేసి తగ్గించుకుంటామా? నో. ఇన్కమ్ పెరిగితే డిమాండ్ కూడా పెరుగుతుంది. ఎసెన్షియల్ గుడ్ ఇది ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్కమ్ మీద బేస్ అవ్వదు. ఎందుకంటే అది ఎంత రేట్ అయినా నువ్వు కొనాల్సిందే, తప్పదు. నువ్వు తినకపోతే బతకడం కోసమే కదా బతుకు కోసమే బతుకు అని అది ఒక మూవీలో అంటాడు కదా ఆయన. సో అలాగా అది ఎంత రేటు పెరిగినా ఎలా ఉన్నా మనం తినాలి కాబట్టి మనం ఖచ్చితంగా పర్చేస్ చేయాల్సిందే. అందుకే దీన్ని హైలీ ఇన్ఫీరియర్ గూడ్స్ లేదా ఎసెన్షియల్ గూడ్స్ అంటాం. ఇది ఇన్కమ్ మీద బేస్ అయి ఉండదు. ఓకేనా? ఏందో ఇప్పుడు ప్రైస్ పెరిగింది, డిమాండ్ కూడా పెరుగుతుంది. డబ్బులు పెరుగుతాయి, డిమాండ్ కూడా పెరుగుతుంది అని చెప్తున్నాడు. ఓకే, లగ్జరీ గూడ్స్ మాట్లాడదాం. లగ్జరీ గూడ్స్ని మనం వెబ్లన్ గూడ్స్ అంటాం. అంటే గోల్డ్, లగ్జరీ కార్, వాచెస్, ఇవన్నీ కూడా ఏమవుతాయి, లగ్జరీ ఐటమ్స్ కిందకు వస్తాయి. ఇప్పుడు ఇన్కమ్ పెరిగింది, ఇక్కడ కూడా డిమాండ్ పెరుగుతుంది అని అంటున్నాడు. అంటే ఇప్పుడు నాకు జాబ్ వచ్చిందనుకో, కారు కొంటా అంటే నాకు డిమాండ్ అంతే కదా. అప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటాయి, అలాగే నాకు ఇంట్రెస్ట్ ఉంది, సో డిమాండ్ ఉంది కాబట్టి. అలాగే నా అలాంటి వాళ్ళు ఎంతమందో, సో డిమాండ్ కూడా పెరుగుతుంది, నాకు ఇన్కమ్ పెరిగితే. ఓకే, సో అలాగా. అయితే జనరల్లీ మనకి లా ఆఫ్ డిమాండ్ అనేది ఒకటి ఉంటుందండి. లా ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి? మనకి తెలిసింది, ప్రైస్ పెరిగితే ఒక వస్తువు మీద, ఒక ప్రోడక్ట్ మీద డిమాండ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు రేటు పెరిగింది, ఏం కొన్నాంలే అని అనుకుంటాం. సో జనరల్గా ఇది లా ఆఫ్ డిమాండ్ కిందకి వస్తుంది. అయితే ఈ గిఫెన్ గూడ్స్ అంటే ఇవి ఏవైతే హైలీ ఎసెన్షియల్ గూడ్స్ ఉన్నాయో, ఈ వెబ్లన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా అగెనిస్ట్ లా ఆఫ్ డిమాండ్కి వర్క్ అవుతాయి. సో ప్రైస్ పెరిగిన డిమాండ్ పెరుగుతుంది. సో గిఫెన్ గూడ్స్ ఎసెన్షియల్ కాబట్టి మనం కొనాల్సిందే, తప్పదు. తినాల్సిందే, తప్పదు. అందుకు ప్రైస్ పెరిగిన డిమాండ్ పెరుగుతుంది. సో ఇది కూడా అంతే, బాగా బలిస్తే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి కొంటాం కాబట్టి. అలాగే ఈ రెండు అగెనిస్ట్ లా ఆఫ్ డిమాండ్ వెళ్తుంది. ఓకేనా? ఫస్ట్ వీడియో ఇంకంతే, చాలు.